హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ గురించి రివ్యూ మీటింగ్ వచ్చేసి ముంబై బీసీఏ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో వచ్చేసి అన్ని ఫ్రాంచైజీలకి ఇట్లా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి ముందు ఒక మినీ ఆక్షన్ ఉండాలి అని చెప్పేసి అక్కడ ప్రపోజ్ అయితే చేసినాయంట. అక్కడ అట్లనే కొన్ని ఫ్రాంచైజీస్ వచ్చేసి ఈ రివ్యూ మీటింగ్లో ప్లేయర్ రిటెన్షన్స్కి అగేన్స్ట్గా అయితే ఉన్నాయంట. కొన్ని ఫ్రాంచైజెస్ వచ్చేసి ఈ రివ్యూ మీటింగ్లో ప్లేయర్స్ రిటెన్షన్స్కి ఇంట్రెస్టెడ్గా అయితే ఉన్నాయంట. మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారం గారు వచ్చేసి 7 ప్లేయర్స్ రిటైన్ చేసుకునే విధంగా ఈసారి ఐపీఎల్లో 2025 ఆక్షన్కి అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే ఆమె అయితే అంటున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ 7 ప్లేయర్స్లోకి ఇట్లా లాస్ట్ టైం బీసీఏ వాళ్ళు అలో చేసింది ఓన్లీ 2 ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే రిటర్న్ చేసుకునే విధంగా వాళ్ళు రూల్ అయితే తీసుకొచ్చారు. ఈసారి చూసుకుంటే అట్లాంటి లిమిట్ ఏమీ లేకుండా ఇండియన్ ఓవర్సీస్ అండ్ అన్కాప్డ్ ప్లేయర్స్లో ఎవరినైనా సరే లిమిట్ లేకుండా ఆ 7 ప్లేయర్స్ని ఒక ఫ్రాంచైజ్ రిటర్న్ చేసుకునే విధంగా ఈసారి చేయాలని చెప్పేసి కావ్యమారన్ అయితే అక్కడ ప్రపోజల్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ దీని తర్వాత చూసుకుంటే కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ గారు అండ్ పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ కో ఓనర్ నీస్ వజియా గారి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే నడిచినాయంట. అది ఏంటంటే ప్లేయర్స్ రిటెన్షన్స్ గురించి. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ గారు అయితే మనకు తెలుసు, ఆయన వచ్చేసి ఈ ప్లేయర్ రిటెన్షన్స్ని ఇంట్రెస్టెడ్గా అయితే ఉన్నారంట. దాని గురించే వీళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నచ్చిందంట. నీస్ వజయ్ గారు అయితే దీనికి అగేన్స్ట్గా అయితే ఉన్నారంట. పీబీకేఎస్ మనకు తెలుసు, ఎర్వీ సీజన్లో వచ్చేసి వాళ్ళు న్యూటన్ తోటే ముందుకు వద్దాం అనుకుంటారు, ఎప్పుడు పాత ప్లేయర్స్ తోటి మళ్ళీ వద్దాం అనుకోరు. ఇక వాళ్ళు దీనికి అగేన్స్ట్గా అయితే ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ ఈ రివ్యూ మీటింగ్లో వచ్చేసి అన్ని ఫ్రాంచైజీకి ఇట్లా ఎవరైతే ప్లేయర్స్ ఫారెన్ ప్లేయర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఐపీఎల్ ఆక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా టీం వాళ్ళని పర్చేజ్ చేస్తుంది కదా, పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ టీంకి ఆడకుండా ఇంజరీ కాకుండా ఇంకేదైనా రీజన్స్ తోటి వాళ్ళు కానీ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేకపోతే వాళ్ళని వచ్చేసి పర్మనెంట్గా ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ గురించి రివ్యూ మీటింగ్ అయితే బీసీఏ వాళ్ళు అండ్ 10 ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా ఐపీఎల్ ఫ్రాంచైజెస్, వాళ్ళందరికీ జరిగిన మీటింగ్లో ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ వచ్చేసి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ముందైతే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకైతే అప్డేట్ నచ్చుంటుంది, అప్డేట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.